హాయ్ అండి. అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా పేరు చైతన్య మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇండియా సిరీస్లో సెకండ్ బ్లాగ్ అండి. ఏంటి చైతన్య ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసేది చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా? దానికి ఒక పెద్ద రీజన్ ఉంది, అదేంటో చెప్తాను. చాణిక్య ఇంట్లోనే ఉన్నాడు. సో నేను, కౌట్లే అండ్ మా హస్బెండ్ మీ ముగ్గురం మాత్రమే బయటకు వచ్చాము. సో ఇంకా కౌట్లకైతే ఫుల్గా హెయిర్ పెరిగిపోయింది కదా, హెయిర్ కటింగ్ చేయించుకోమంటే అసలు మారం చేస్తున్నాడు. చేయించుకొని అంటుంటే ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఇప్పించిన తర్వాత చేయించుకుంటావా అంటే ఓకే అన్నాడు. కౌటిల్య బార్న్ అయిన తర్వాత ఇది ఫోర్త్ అనుకుంటా అవుట్ సైడ్ హెయిర్ కట్ చేయించడము. అప్పటికి కూడా అమ్మ నువ్వే చేయమ్మా హెయిర్ కట్ అంటున్నాడు. ఇంకా ఇక్కడ హెయిర్ కట్ చేయడం అస్సలు కుదరదు కాబట్టి ఇంకా సెలూన్కి అయితే తీసుకొని వెళ్ళాము. కౌట్లకి అస్సలు ఇష్టం లేదు, చాలా అంటే చాలా బలవంతంగా హెయిర్ కట్ అయితే చేపిస్తున్నాము. కౌటిల్యకి చాలా అంటే చాలా అతి కష్టంగా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కౌట్ల కంటే ఫస్ట్గా మా ఇంటి పిల్లలు డూబీ స్కూబీ, ఇది స్కూబీ, ఇంకొకటి డూబీ అనమాట. సో మేము ఇండియాకి వచ్చిన ప్రతిసారి వ్యాక్సినేషన్ డే కూడా అప్పుడే వస్తుంది. ఇయర్లీ వన్స్ మా డూబీకి స్కూబీకి వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ చేపిస్తాము. వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బాతింగ్ కూడా కంప్లీట్ చేయించాము. డూబీ స్కూబీకి బాతింగ్ చేపిస్తుంటే కౌట్ల చాణిక్య చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. కౌట్ల చాణిక్య డూబీ స్కూబీతో చాలా చాలా మంచిగా ఆడుకోవడము, దానిపైన కూర్చోవడము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు పైన కూర్చున్నా కూడా మా డూబీ కానీ స్కూబీ కానీ అస్సలు ఏమనవు, చాలా చాలా మంచిగా ఆడుకుంటాయి అవి కూడా. నిజంగా చెప్పాలంటే మా డూబీ స్కూబీ బంగారాలు. ఇండియాకి వస్తే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద డే స్పెండ్ చేసేది మా ఊర్లోనే, మా ఇంట్లోనే. మా ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. మా ఇంటిని వదలబుద్ధి అస్సలు కాదు, చాలా చాలా బాధ అనిపిస్తుంది. అలాగే మా డూబీ స్కూబీని కూడా వదలాలనిపించదు, మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. మా ఇంటి పక్కన మంచి నైబర్స్ ఉన్నారు. సో ఇంకా వాళ్ళకి మా డూబీ స్కూబీని అప్పగించి మా జర్నీ అయితే హైదరాబాద్కి స్టార్ట్ చేసాము. మా ఊరు నుంచి కర్నూలు వచ్చేదాకా బోల్డ్ అన్ని మెమొరీస్. మా ఊరు లాస్ట్లో మా బీఈడి కాలేజ్ ఉంటుంది. బీఈడి కాలేజ్ని చూసిన వెంటనే నాకైతే మా బీఈడి కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. మా కాలేజ్కి దగ్గరగా సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్కి వెళ్ళిన రోజులు అవన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ కనిపించేదే మా బీఈడి కాలేజ్ అనమాట. సత్యం బీఈడి కాలేజ్ మా కాలేజ్ నేమ్ వచ్చేసి. నాకు కాలేజ్ చూసిన వెంటనే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మేము ఇయర్లీ వన్స్ కదండి వచ్చేది. సో మేము మా ఊరు నుంచి కర్నూలు వచ్చేదాకా ఏవేవి చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. ఈ జర్నీ నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మా అమ్మ నాతో పాటే జర్నీ చేస్తున్నారు. నేను ఇండియాకి వచ్చినప్పటి నుంచి మా అమ్మ నాతోనే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ నాతో పాటే వస్తున్నారు. అందుకే ఈ జర్నీ చాలా చాలా స్పెషల్, చాలా చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట. సో ఇంకా అలా కర్నూలు బస్ స్టాండ్ నుంచి మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఆల్రెడీ కర్నూలుకి వచ్చారనమాట. సో అందరం కలిసి మేము వందే భారత్ ట్రైన్లో జర్నీ చేయడానికి చాలా చాలా ఎగ్జైట్మెంట్గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ టైం అనమాట మేము వందే భారత్ ట్రైన్ ఎక్కటము. మేము ఆల్వేస్ న్యూస్లో చూడటమే తప్ప మేము లైవ్గా వందే భారత్ ట్రైన్లో కూర్చోవడము, ఫుడ్ ఎలా ఉంటుందో ఫేస్ చేయడం అస్సలు చేయలేదు. అందుకే చాలా ఎగ్జైట్మెంట్గా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ మేము ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్ అయితే వచ్చేసింది. సో కర్నూలు నుంచి హైదరాబాద్కి జర్నీ స్టార్ట్ అయింది. మేము చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ట్రైన్ ఎక్కాము. సో ఫైనల్గా ట్రైన్ జర్నీ ఎలా ఉందో నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా అమ్మ కౌట్ల ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరు చాలా చాలా ఫన్నీగా మాట్లాడుకోవడము, ఆడుకోవడము చాలా చాలా బాగా చేస్తుంటారు. కోర్స్ చాణిక్యత కూడా చేస్తారు మా అమ్మ. బట్ కౌట్ల్య మా అమ్మ ఇద్దరు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా ఇద్దరు పక్క పక్కనే కూర్చొని మంచిగా కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా మా అమ్మ మెడిటేషన్ చేస్తారు కాబట్టి ఇలా మెడిటేషన్ చేయాలి అని కౌట్లకైతే చెప్తున్నారు.
నా వ్లాగ్స్లో మోస్ట్లీ ఫ్లైట్ ఫుడ్ చూశారు అండ్ ఇంటి ఫుడ్ చూశారు కదా. ఇప్పుడు వందే భారత్ ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో చూడండి. సో మనకు ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, తర్వాత ఫుడ్ అయితే తీసుకొని వచ్చారు. ఫుడ్ అసలు ఏముందంటే, మేము ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా ఫుడ్ మెనూ వచ్చేసి వెజ్జే ఉంటుంది. సో చపాతి పన్నీర్ కర్రీ ఇచ్చారు, అండ్ రైస్ అండ్ పప్పుచారు అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ పెరుగు అండ్ ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తానికి ట్రైన్ జర్నీ ఎలా ఉంది అంటే, సో ట్రైన్లో వచ్చేసి ఆల్వేస్ లైట్ వేయటం వల్ల మా పిల్లలు పడుకోకుండా క్రాంకీ చేస్తారు. ఓన్లీ లైట్ వల్ల మాకు కొంచెం లిటిల్ మైనస్ అనిపించింది. లైట్ ఆఫ్ చేస్తే పడుకునే వాళ్ళేమో, మాకైతే కొంచెం విసుగా అనిపించింది అనమాట. మా పిల్లలు అసలు పడుకోలేదు ట్రైన్లో. ఫైనల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వాళ్ళ ఇంటికైతే వచ్చాము. సో నేను తప్ప మా అమ్మ అండ్ కౌట్లే చానిక మా హస్బెండ్ అందరు కలిసి పార్క్ వెళ్ళారు. పార్క్ లో అయితే మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు. మా అమ్మ మెడిటేషన్ చేసుకున్నారు. మేము హైదరాబాద్కి వెళ్ళిన నెక్స్ట్ డేనే ఫాదర్స్ డే అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు వాళ్ళ పిల్లలు. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ ఇచ్చారు. సో కౌటిల్య వాళ్ళ అప్పకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయిపోయి ఒక బాక్స్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టి తీసుకొని వచ్చాడు. వాళ్ళ అప్ప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కౌటిల్య తన చేత చాలా చాలా వాల్యుబుల్ క్రాఫ్ట్ కూడా చేసి ఇచ్చాడు. మేము యుఎస్ నుంచి ఇండియాకి రావడానికి వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ వచ్చేసి మా అత్తమ్మకి నీ రీప్లేస్మెంట్ చేయించడానికి వచ్చాము. మా హస్బెండ్ దగ్గరుండి నీ రీప్లేస్మెంట్ చేయించారు. పిల్లలతో నేను హాస్పిటల్లో ఉండడానికి అస్సలు అవ్వదు కాబట్టి నేను మా ఇంట్లో ఉన్నాను. సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత మా అత్తమ్మని అస్సలు చూడలేదనమాట. సో అందుకే చూడడానికి మేము హైదరాబాద్కి వచ్చాము. మా అత్తమ్మకి నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఫిజియోథెరపీ చేపిస్తారనమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ నేనే చేపించేదాన్ని మా అత్తమ్మకి. అక్కడ ఉన్నన్ని రోజులు నేనే ఫిజియోథెరపిస్ట్ లాగా మా అత్తమ్మతో ఎక్సర్సైజ్ అయితే చేపించేదాన్ని. అలా ఈవినింగ్ అమ్మతో కోటికి వచ్చాము. కోటిలో గోకుల్ చాట్ చాలా ఫేమస్ కదా. సో ఫస్ట్ టైం నేను అమ్మ పిల్లలము అందరం కలిసి గోకుల్ చాట్లో చాట్ తిన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా జ్యూస్ తాగేసి కోటిలో షాపింగ్ కంప్లీట్ చేసాము. సో అంతేనండి, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.